పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ప్రమోషన్స్‌లోకి అడుగుపెట్టారో అప్పుడు 'హరిహర వీరమల్లు' సినిమా క్రేజ్ అయితే విపరీతంగా పెరుగుతోంది. ఎక్కడ చూసినా 'హరిహర వీరమల్లు' గురించే డిస్కషన్స్ జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఇక కాలర్ ఎగరేసుకునేలాగా ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. సనాతన ధర్మ పరిరక్షణ గురించి కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారు. హాయ్ హలో వెల్కమ్ టు మెగా 9 టీవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ప్రమోషన్స్‌లోకి అడుగుపెట్టారో అప్పుడు 'హరిహర వీరమల్లు' సినిమా క్రేజ్ అయితే విపరీతంగా పెరుగుతోంది. ఎక్కడ చూసినా 'హరిహర వీరమల్లు' గురించే డిస్కషన్స్ జరుగుతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి సంబంధించి నిర్మాత ఏఎం రత్నం ఆయన ఎంతో ఒడిదుడుకులతో ఉన్నారు, ఎంతో కుంగి కృషించిపోయారు. అలాంటి నిర్మాతకు అండగా నిలబడాలనే ఉద్దేశంతోనే తాను ప్రమోషన్స్‌లోకి పాలు పంచుకోవడానికి వచ్చానని, ప్రమోషన్స్‌ను తన భుజాల మీదకి తీసుకోవాల్సి వచ్చిందని కూడా పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. ప్రెస్ మీట్ ఎందుకు పెట్టానంటే ఏం రత్నం గారి కోసం పెట్టాను. అంటే సినిమా బతకాలి, ఒక చిన్నపాటి సౌకర్యం కోసం, ఇక్కడ మీరు కూర్చున్న ఒక చిన్నపాటి కుర్చీ కోసం ఒక యుద్ధమే చేయాల్సి వస్తుంది. అలాంటిది ఒక సినిమాని చేయడం అంటే ఎన్నిసార్లు మినీ యుద్ధాలు చేయాలి, ఆర్థికంగా కావచ్చు, క్రియేటివ్గా కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి. అలాంటిది నేను ఎప్పుడు కూడా సినిమాల్లోకి రాకముందు ఏం రత్నం గారు లాంటి వ్యక్తి నా ప్రొడ్యూసర్ అయితే బాగుండు అనుకున్నాను. భారతదేశానికి పాన్ ఇండియా సినిమాని, ముఖ్యంగా రీజనల్ సినిమాని జాతీయ స్థాయిలో తీసుకెళ్లిన వ్యక్తి. తమిళ సినిమాని చాలా ఛాలెంజింగ్ తెలుగులో డబ్ చేసి దాన్ని స్ట్రైట్ సినిమాలతో సమానంగా ఆడేంత సత్తా చూపించిన వ్యక్తి. ఫిల్మ్ ఇండస్ట్రీ క్రియేటివ్ ఎబిలిటీ, క్రియేటివ్ పొటెన్షియాలిటీ పెంచిన వ్యక్తి. అలాగే ఈ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ డైరెక్టర్ క్రిష్ మీద ప్రశంసలు అయితే కురిపించారు. క్రిష్ జాగర్లమూడి తన వద్దకు ఒక మంచి అద్భుతమైన స్క్రిప్ట్ తీసుకొచ్చారన్న, స్క్రిప్ట్ నచ్చడం వల్లే ఈ సినిమాను స్టార్ట్ చేశామని కూడా చెప్పారు. ముఖ్యంగా ఫౌండేషనల్ వర్క్ చేసిన వ్యక్తి క్రిష్ జాగర్లమూడి గారు చాలా హై కాన్సెప్ట్ పట్టుకొచ్చారు. ఆయనను రత్నం గారి దగ్గరికి వచ్చినప్పుడు చాలా బాగా నచ్చి వెంటనే చేశాను. అలాగే ప్రెస్ మీట్తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా డైరెక్టర్ క్రిష్ గురించి పవన్ కళ్యాణ్ చాలాసేపు మాట్లాడారు. ఆయన పేరుని ఎక్కువగా తలుచుకున్నారు. డైరెక్టర్ క్రిష్ లేకపోతే ఈ ప్రాజెక్ట్ ఉండేది కాదని కూడా పవన్ కళ్యాణ్ అయితే క్రిష్ మీద ప్రశంసలు అయితే కురిపించారు. క్రిష్ గారి వల్ల ఈ సినిమా వచ్చింది. జాగర్లమూడి క్రిష్ గారికి మనందరం ముందుగా కరతాళ ధ్వనుల ద్వారా చాలా బలంగా తెలియజేయాలి. ఆయన ఒరిజినల్ ఫౌండేషనల్ వర్క్ మీద ఇది ఉంది. వ్యక్తిగత కారణాలు, కొన్ని ప్రొఫెషనల్ రీజన్స్ వల్ల మధ్యలో ఆయన వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ క్రిష్ తొలిసారి మౌనం వీడారు. 'హరిహర వీరమల్లు' సినిమా గురించి ఇప్పటివరకు ఆయన ఎక్కడా మాట్లాడిన డైరెక్టర్ క్రిష్ తొలిసారిగా సోషల్ మీడియా వేదికకు ఒక పోస్ట్ పెట్టారు. ఇద్దరు లెజెండ్స్ వల్లే ఈ సినిమా స్టార్ట్ అయిందంటూ క్రిష్ తన పోస్ట్లో రాసుకొచ్చారు. అందులో ఒకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని, పవన్ కళ్యాణ్ చూస్తేనే ఆ ఒక ఎనర్జీ వస్తుందని, ఆ ఎనర్జీని ఎవరూ మ్యాచ్ చేయలేరంటూ కూడా డైరెక్టర్ క్రిష్ అయితే తెలిపారు. అలాగే పవన్ కళ్యాణ్ కళ్ళల్లో ఒక పౌరుషం ఉంటుంది, ఒక ఉత్తేజం ఉంటుంది. దాన్ని కెమెరాలో బంధించడానికి కూడా సరిపోదన్నట్టుగా కూడా డైరెక్టర్ క్రిష్ అయితే రాసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు ఒక వెన్నెముక లాంటి వారని, ఆయన వల్లే ఈ సినిమా సాధ్యమైందని, ఎట్టకేలకు 5 ఏళ్ల తర్వాత ఈ ప్రాజెక్టు ప్రేక్షకుల ముందుకు రాబోతుందంటూ డైరెక్టర్ క్రిష్ అయితే సంతోషం వ్యక్తం చేశారు. అలాగే నిర్మాత ఏఎం రత్నం కూడా ఒక అభిరుచి ఉన్న నిర్మాత, ఒక ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు నిర్మించిన ఒక శిల్పి అంటూ డైరెక్టర్ క్రిష్ అయితే నిర్మాత ఏఎం రత్నం కొనియాడారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు లెజెండ్స్ వల్లే 'హరిహర వీరమల్లు' సినిమా సాధ్యమైందని, ఎట్టకేలకు అది ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అడ్డంకులను తట్టుకుని దాటుకుని ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతోందని, ఒక మంచి సినిమా, ఒక చారిత్రక నేపథ్యం ఉన్న గొప్ప సందేశాత్మక సినిమా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్ పక్కా అంటూ డైరెక్టర్ క్రిష్ అయితే తన ధీమా వ్యక్తం చేశారు. అయితే మనం చూసుకోవచ్చు, 5 ఏళ్ల ముందు ఈ సినిమా డైరెక్టర్ క్రిష్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో స్టార్ట్ అయింది. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో కొన్ని అడ్డంకులు వచ్చాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో యాక్టివ్గా మారడం, ఏపీ డిప్యూటీ సీఎం అవడం తర్వాత అసలు ఈ సినిమా స్టార్ట్ అవుతుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ తన ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయాలి, నిర్మాతలకు నష్టం రాకూడదు, ఎందుకంటే ఒక అన్నం పెట్టిన చిత్రసీమను తాను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని, చిత్రసీమకు నష్టం వచ్చేలాగా ఎప్పుడూ ప్రవర్తించనని, తను ఎంత ఎత్తుకు ఎదిగిన ఢిల్లీకి రాజైనా కూడా తల్లికి బిడ్డ లాంటి వాడిని అని కూడా పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తను ఒప్పుకున్న 3 సినిమాలు కంప్లీట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ నేపథ్యంలోనే ఫస్ట్ 'హరిహర వీరమల్లు' సినిమాను ఎన్నో ఇబ్బందుల మధ్య, ఎందుకంటే అటు డిప్యూటీ సీఎంగా ప్రజలకు కేటాయించిన సమయానికి నష్టం వాటిల్లకుండా
ఏదైతే తన పర్సనల్ వ్యక్తిగత సమయం ఉంటుందో దాంట్లో నుంచి రోజుకు 2 గంటలు కేటాయించి ఈ సినిమా షూటింగ్‌ని అయితే పూర్తి చేశారు. పవన్ కళ్యాణ్ స్వయంగా ఎందుకంటే ఆయన గతంలో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. ఆయన యుద్ధ ఫైట్ సీక్వెన్స్ చిత్రీకరించడంలో కూడా 'ఖుషి' టైంలో కూడా చాలా చేశారు. 'జానీలో' కూడా ఎన్నో చేశారు. అలాగే అవన్నీ కూడా ఈ సినిమాకు కూడా పవన్ కళ్యాణ్‌కు ఉపయోగపడ్డాయి. ఈ సినిమాలో కూడా పవన్ కళ్యాణే స్వయంగా ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్‌ని అయితే ఆయన చిత్రీకరించడం జరిగింది. ఆయనే దానికి కొరియోగ్రఫీ కూడా చేశారు. నాకు మార్షల్ ఆర్ట్స్ నేను ఎప్పుడో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ఒక ఎస్క్రీమా కానీ, వూషు కానీ, నేను నేర్చుకున్న సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ కానీ, యుఎస్లో నేను ఒక వర్క్షాప్ చేసిన జీత్ కండో ఇవి కానీ ఇవన్నీ ఈ సినిమాకి నాకు పనికి వచ్చినాయి. నాకు వీళ్ళతో డిఫరెంట్ కొరియోగ్రాఫర్స్తో కూర్చొని ప్రత్యేకించి క్లైమాక్స్ పార్ట్ ఇది అందరికీ ఇన్స్పైర్ చేసింది. అంటే మన స్థూలంగా చెప్పాలి అంటే ఒక క్లుప్తంగా చెప్పాలి అంటే ఇది ఈ సినిమాకి ఇదే ఆయువు పట్టింది. దాదాపు 60 రోజుల పాటు ఫైట్ సీక్వెన్స్ చిత్రీకరించారు. అది ఇప్పుడు సినిమాలో 18 నిమిషాల పాటు సినిమాలో ఉండబోతుంది. పవన్ కళ్యాణ్ చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశం అది ప్రేక్షకులకైతే గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఇక కాలర్ ఎగరేసుకునేలాగా ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ హిందువుగా బతకడం కోసం డబ్బులు కట్టాలి, పన్ను కట్టాలనే ఒక దీంట్లో బతుకుతున్న టైంలో ఒక వీరుడు ఏదైతే అటువైపు ఉన్న వాళ్ళు ఎవరైతే పన్ను వేస్తూ హిందువులను కూడా ఊచకోత కోసేందుకు హిందువులను ఎంతో హిందూ దేశమైన భారతదేశంలో హిందువులకే రక్షణ లేకుండా పోవడం, హిందువులు పన్ను కట్టడం ఏంటని ఒక పోరాటానికి సిద్ధమైన ఒక వీరమల్లు ఆ క్యారెక్టర్లో పవన్ కళ్యాణ్ అయితే కనిపించబోతున్నాడు. సనాతన ధర్మ పరిరక్షణ గురించి కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకైతే ఇప్పుడు విపరీతంగా భారతదేశ వ్యాప్తంగా క్రేజ్ అయితే పెరిగిపోయింది. బజ్ కూడా చాలా ఉంది. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అని కూడా చూస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే 23వ తేదీ ముందు రోజే అటు ఏపీలోను ఇటు తెలంగాణలో కూడా ప్రీమియర్ షోలు పడబోతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి 2 రాష్ట్రాల ప్రభుత్వాలు జీవోలు కూడా జారీ చేశాయి. అలాగే టికెట్ రేట్లు కూడా స్వల్పంగా పెంచుకునేందుకు కూడా ప్రభుత్వాలు అనుమతించాయి. ఎందుకంటే చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలు వస్తున్నప్పుడు టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అదనపు షోలకు ప్రభుత్వాలు అనుమతిస్తుంటాయి. ఆ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం అలాగే ఏపీ ప్రభుత్వం కూడా ఈ సినిమాకు అనుమతులు అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న జరిగిన ప్రీలీజ్ ఈవెంట్ అయితే ఈ సినిమాకు ఒక హైలైట్ అని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత సతీ సమేతంగా రావడం అయితే తొలిసారి. ఆయన చాలా రోజుల తర్వాత ఒక సినిమా వేదిక మీద కనిపించారు. అభిమానుల్లో జోష్ నింపారు. మీకోసమే నేను సినిమాలు చేస్తున్నా, ఎందుకంటే నా గుండెల్లో ఉన్నది మీరే. ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నాకు అండగా నిలబడింది అభిమానులే. వాళ్ళ కోసం నేను సినిమాలు చేస్తుంటా. నేను ఇక్కడ నిల్చున్నాను, పడి లేచాను, పడుతూనే ఉన్నాను, లేస్తూనే ఉన్నాను. దానికి కారణం ఒకరే, మీరే. పడిపోయినా, కింద పడ్డా, లేచినా, ఉన్నా అన్నా నీ వెంట మేము ఉన్నామని. గతంలో కూడా చూసుకోవచ్చు ఎన్టీఆర్, ఎన్టీఆర్ వీళ్ళు కూడా ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు కూడా సినిమాలు చేశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా అటు రాజకీయాల్లో ప్రజాసేవ చేస్తూనే ఇటు అభిమానులకు కూడా చిత్రసీమ కూడా తాను సేవ చేస్తుంటా అని కూడా పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఎందుకంటే డైరెక్టర్ క్రిష్ హరిహర వీరమల్లు సినిమాను తొలిసారిగా ఆయన ఎంతో అద్భుతమైన స్క్రిప్ట్తో పవన్ కళ్యాణ్ సంప్రదించి పవన్ కళ్యాణ్ అయితేనే ఈ యొక్క స్క్రిప్ట్కు న్యాయం చేయగలరు, ఒక పోరాట యోధుడిగా ఆయన బాగుంటారనే దాంట్లో డైరెక్టర్ క్రిష్ అయితే ఈ కథను పవన్ కళ్యాణ్కు తెలియజెప్పడం జరిగింది. వారిద్దరి కాంబినేషన్లో స్టార్ట్ అయిన ఈ సినిమా దాదాపు 70% వరకు షూటింగ్ అయితే క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలోనే కంప్లీట్ అయింది. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల క్రిష్ తనకున్న ఇతర ప్రాజెక్టుల వల్ల ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ ఈ ప్రాజెక్టును టేకప్ చేసి క్రిష్ పర్యవేక్షణలో ఈ సినిమా అయితే పూర్తి అయిపోయింది. క్రిష్ ఈ సినిమాకు మొత్తంగా కూడా ఆయన ఒక పర్యవేక్షించి జ్యోతికృష్ణ వర్క్ను మెచ్చుకుంటూ జ్యోతికృష్ణకు సలహాలు సూచనలు ఇస్తూ ఆయన ఈ ప్రాజెక్ట్ని అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఏదైతే క్రిష్ అనుకున్నారో, క్రిష్ కథను తీసుకొచ్చారో ఆ కథ అనుకున్న విధంగా అయితే తెరపైన కనిపించబోతుంది. జూలై 23వ తేదీ రాత్రి 9 గంటల నుంచే ప్రీమియర్ షోలు పడబోతున్నాయి. జూలై 24వ తేదీ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా అయితే విడుదల కాబోతుంది. ఈ సినిమాకు సంబంధించి డైరెక్టర్ క్రిష్ ఇప్పుడు చేసిన ట్వీట్ అయితే హాట్ టాపిక్గా మారింది. ఇద్దరు లెజెండ్స్ వల్లే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు, ఇంకొకరు నిర్మాత ఏఎం రత్నం, వీళ్ళిద్దరి వల్లే హరిహర వీరమల్లు ఎన్నో అడ్డంకులు దాటుకుని ఇప్పుడు ఎట్టకేలకు ఫైనల్గా సినిమాలుగా
అభిమానుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ పక్కా అంటూ డైరెక్టర్ క్రిష్ అయితే ధీమా వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో అయితే పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ అయితే ప్రస్తుతం వైరల్‌గా మారింది.